వెల్కమ్ టు స్టోరీస్ ఆఫ్ నిహార్. జీర్ణ వ్యవస్థ లక్ష్మీ నివాసం శ్రీమాత్రే దేవ అన్న ప్రాసనే సమప్రాజ్ఞదేవేన ప్రణోదితమస్తదేవానగ్నదేవతా నమః ధూపప్రణోదితమస్తదేవేన ధూపం సమర్పయామగ్నదేవతాన్నప్రాజ్ఞదేవతా నమః పూర్వజ్ఞదేవతానస్త విసర్జన్యాదితస్తదేవే ప్రణోఅగ్నదేవే నమః పవిత్రో అగ్నదేవాన ప్రణోదితః. పుత్రస్యాజ్ఞదేవతానస్తదేవతః ఆరోగ్యస్య దేవతాజ్ఞాదినమస్తు దేవేన ప్రణో సంప్రోతిరస్తో పుష్టిరస్తో విజ్ఞామస్తో ఆరోగ్యమస్తో రాజ్ఞదేవేన ప్రణాదితః పుత్రస్యాజ్ఞార్థమస్తు దేవతాజ్ఞ నైవేద్య ప్రణోదికాజ్ఞదేవత అన్నప్రాసనేన శుభముహూర్తకాలజ్ఞదేవతానం ప్రణోదికా సమర్పయామి. ఆవాహయామిష్ణుదేవేన ప్రణోదితస్తదేవేన ప్రాజ్ఞదేవతః శ్రీలక్ష్మీ నివాసస్థానేన గర్భా ప్రణోదితస్తదేవేన ప్రణో అగ్నదేవేనిదోరితమస్తు దేవానః అగ్నేదకమస్తు దేవాన ప్రణో అగ్ని నైవేద్యం సమర్పయామి. మళ్ళీ చెప్తలేదు దేవదానమస్తు దేవదానమస్తు దేవే నమః ఉపకటాక్షఫల సిద్ధిరస్తు సదాస్తు. సో ఇవాళ వీడియో ఏంటంటే మా బాబు యొక్క అన్నప్రాసనం చూశారు కదా. వాడికి మేము ఫస్ట్ అన్నం పెట్టాలనేసి మా ఇంటి కులదేవత అయిన చోడమ్మదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చకులతో పూజ అన్నీ చేసిన తర్వాత అన్నం తినిపిస్తున్నాము. సో ఇది పార్ట్ 1 అన్నప్రాసనంలోని పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో ఉంది, అది మేము ఇంట్లో డెకార్ చేసి మా బాబు యొక్క బెస్ట్ మూమెంట్ని క్యాప్చర్ చేస్తాము. అది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఈ పార్ట్ 1లో మాకు పంతులు గారు వచ్చేసి బాబు ఏదైనా లిక్విడ్ నాట్ పూర్తిగా సాలిడ్ కాకుండా లిక్విడ్గా ఏదైనా చూసి బాబుకి తినిపించండి అని చెప్తే నానికి నేను ముచ్చట్లు చెప్తూ వాళ్ళమ్మ ఇంట్లో చేసిన డ్రై ఫ్రూట్ పౌడర్స్ని కొంచెం పాలల్లో అలాగే వాటర్లో కలిపి మిక్స్ చేసి ఇస్తున్నాము. వాడు అది చాలా ఇష్టంగా తింటాడు. సో మా బాబుకి ద బెస్ట్ హెల్తీ ఫుడ్ ఏదైనా ఉందంటే డ్రై ఫ్రూట్ పౌడర్. మా వైఫ్ స్పెషల్గా దాన్ని ప్రిపేర్ చేస్తుంది ఇంట్లోనే. ఆల్రెడీ మేము ఒక వీడియో కూడా తీసి పెట్టాము, హౌ టు ప్రిపేర్ ఏ డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ పౌడర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ఇన్ఫాంట్స్ అనేసి ఒక వీడియో పెట్టాను, అది కూడా చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా రిలేటివ్స్ అందరు కూడా వచ్చేసారు. అందరు కూడా బాబుకి అన్నం తినిపించాలనేసి మొదటిసారి ఎక్సైట్మెంట్లో ఉన్నారు. అందులో నేను తినిపించిన వెంటనే మా ఫాదర్ వచ్చాడు. మా ఫాదర్ గారు వచ్చేసి మా బాబుకి కొద్దిగా అన్నప్రాసనంలో భాగంగా కొంచెం బాబుకి తినిపించాడు. చాలా హ్యాపీగా తింటున్నాడు. వాడికి వాళ్ళ అబ్బాయి అంటే అంత ఇష్టం. మరి మా వైఫ్ కూడా మంచిగా పట్టు శారీ కట్టుకొని ఇంట్లో ఫంక్షన్ని కాస్త మేము గుళ్ళో చేసుకున్నాము, అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయనేసి. అలానే ఆ అమ్మ దీవెనలు ఎప్పుడు మా బిడ్డకు కూడా ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా నాన్న అయిపోగానే వాడి అమ్మమ్మ తాతయ్య ఇద్దరు వచ్చారు. అదే మా వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళు కూడా అన్నం తినిపించాక బాబు కొద్దిగా మా బ్రదర్ వచ్చారు, వాళ్ళ బాబాయ్. వాడు కూడా కొద్దిగా వాడికి అన్నప్రాసనం తినిపించి వాడితో ఆటలాడారు. అలానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా నాన్నమ్మ కానీ మా బిందు వాళ్ళ నానమ్మ కానీ అమ్మమ్మ కానీ అత్తమామ కానీ అందరు కూడా వాడికి 1 by 1 వాడి మేనమామ ప్రతి ఒక్కరు కూడా వాడికి ఆ రోజు కొద్దిగా ఫుడ్ తినిపించేశారు.
ఫార్మాలిటీస్గా. సో ఆ ఫుడ్ తినడం వల్ల బేబీ చాలా హెల్తీగా ఉంటాడు. అలానే మన కల్చర్ ఎంత పవిత్రమైనదంటే పిల్లలకి ప్రతిరోజు ఒక పండగలాగా మనం సెలబ్రేట్ చేస్తూనే ఉంటాం. వాడు అన్నం తిన్నాడంటే అన్నప్రాసన, మాట్లాడితే ఒకటి, అలాగే చదువుకు స్టార్ట్ అవ్వాలంటే అక్షరాభ్యాసం. ప్రతి ఒక్కటి కూడా మన కల్చర్లో ఉండే బెస్ట్ పార్ట్ ఏంటంటే విల్ సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అదే ద బ్యూటిఫుల్ డే దట్ హ్యాస్ బీన్ గిఫ్టెడ్ ఫ్రమ్ ద గాడ్ అన్నట్టు ప్రతిది కూడా ఒక ఫెస్టివల్. కానీ పిల్లల్ని దేవుళ్ళగా చూసుకొని ఎంతో గొప్పగా ప్రతి ఒక్క ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేస్తాం. అదంతా అవ్వగానే నేను మా అబ్బుతో కొద్దిసేపు ఆటలాడాను. వాడి డ్రెస్ చూసారు కదా, కలర్ఫుల్గా ఎంత బాగుందో. వాడికి నేను ఎత్తి అట్లా ఆడిస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. కిక్కి కిక్కి అని నవ్వుకుంటాడు. అది అయిపోగానే మా టెంపుల్లో ఉండే పంతులు బాబుకి ఇలా ఏది పట్టుకుంటాడు అనేసి బొమ్మలు, కత్తులు, డబ్బులు, నగలు, భగవద్గీత ఇవన్నీ పెట్టి ట్రై చేయమని చెప్పాడు. పంతులయ్య గారు చెప్పిన అనేసి మేము ఇవన్నీ తీసుకొని వచ్చి అప్పుడప్పుడు ఇమీడియట్గా అన్నీ పెట్టి మంచిగా క్యాప్చర్ చేసుకుంటూ వదిలేశాను నానిని. సో నాని ఎగ్జైట్మెంట్గా వెళ్ళేసి అక్కడ అన్నీ ఉన్నా కూడా భగవద్గీతను టచ్ చేశాడు. సో నాకు ఆ రోజు అర్థమైంది, వీడు నాకు దేవుడిచ్చిన బిడ్డ. వాడి పాత అంతా కూడా డివైన్ సైడ్ ఉంది. సో నేను అలానే పెంచాలనుకొని మా బాబుకి ప్రతిరోజు భగవద్గీత, రామాయణము, మహాభారతం, ఇతిహాసాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వాడు ఎంతో హ్యాపీగా వింటాడు. వాడికి మనీ అనేది ఒక పీస్ ఆఫ్ పేపర్గానే ఉంది. ఎల్లప్పుడూ కూడా అలానే ఉండాలని నేను కోరుకుంటాను. ఎంత యాక్టివ్, ఎంత ఎనర్జీతో బోళ్ళ పడేసి అవన్నీ ట్రై చేస్తూ వెళ్ళి లాస్ట్కి భగవద్గీత టచ్ చేయగానే మా ఫ్యామిలీ అంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. సో ఇట్స్ రియల్లీ ఎ గాడ్ బ్లెస్సింగ్స్ ఫర్ అస్. సో వీఆర్ సో హ్యాపీ విత్ ద థింగ్స్ దట్ నాని ఈజ్ డూయింగ్. అలానే అంతా అయిపోగానే మేము పంతులకి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మా ఫ్యామిలీలో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ దగ్గర కూడా అయిపోయాం. లాస్ట్లో మాకు పంతులయ్య గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నాకు మా వైఫ్కి.